విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వైభవాన్ని మరియు తెనాలి రామకృష్ణుడి చమత్కారాన్ని వివరించే ఈ కథాంశం యొక్క సారాంశం ఇది. శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగం. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల క్రీశ 1509 1529 పాలనను స్వర్ణయుగం అని పిలుస్తారు. ఆయన కేవలం గొప్ప యుద్ధవీరుడే కాకుండా స్వయంగా కవి కూడా. ఆయన రాసిన ఆముక్తమాల్యద తెలుగు, జాంబవతి పరిణయం సంస్కృతం వంటి గ్రంథాలు నేటికి ప్రసిద్ధి చెందాయి. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అని పిలువబడే 8 మంది గొప్ప కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణుడు అత్యంత విలక్షణమైనవాడు. తన చమత్కారంతో, తెలివితేటలతో ఎలాంటి కష్టమైన సమస్యనైనా పరిష్కరించే రామకృష్ణుడు రాజుకు అత్యంత ఆప్తుడు. రాజదంపతుల మధ్య కలహము. ఒకసారి కృష్ణదేవరాయలకు తన రాణి తిరుమలాంబతో ఒక చిన్న విషయంలో గొడవ జరిగింది. కోపంతో రాజు ఆమెతో మాట్లాడటం మానేశారు. కనీసం ఆమెను కలవడానికి కూడా వెళ్లేవారు కాదు. దీనివల్ల అంతఃపురమంతా విషాదంలో మునిగిపోయింది. రాణి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజు శాంతించలేదు. చివరకు ఆమె సహాయం కోసం తెనాలి రామకృష్ణుడిని ఆశ్రయించింది. అసలు గొడవ ఎలా మొదలైందో ఆమె వివరిస్తూ, రాజుగారు ఒక కవిత రాశారు. అందులో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వంటి పదాలు ఉన్నాయి, కాని ఆ కవితకు అస్సలు అర్థం లేదు అని తన బాధను చెప్పుకుంది. రాణి తన బాధను వివరించడం మరియు రామకృష్ణుడు అందుకు పరిష్కారం ఆలోచించడం. గొడవకు అసలు కారణం. రాజు తన గందరగోళమైన కవితను మంత్రులకు వినిపించాలని ప్రయత్నించారు. కాని వారు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు. చివరకు ఆయన రాణి వద్దకు వచ్చి ఆ కవితను చదవడం ప్రారంభించారు. అయితే రోజంతా పనులతో అలసిపోయిన రాణి ఆయన కవిత చదువుతుండగా తెలియకుండానే కొన్నిసార్లు ఆవులించారు. దీనిని తన కవితా సామర్థ్యానికి జరిగిన అవమానంగా భావించిన రాజు తీవ్ర కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆమెతో మాట్లాడటం మానేశారు. ఇది కేవలం ఒక పొరపాటని రాజుకు అర్థమయ్యేలా చెప్పమని రాణి తెనాలి రామకృష్ణుడిని వేడుకుంది. రామకృష్ణుడు అందుకు అంగీకరిస్తూ ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక తెలివైన వ్యూహం మరియు కొంత సమయం కావాలని కోరారు. ఆస్థానంలో ఉత్కంఠ. మరుసటి రోజు ఉదయం రాజదర్బారు సభ్యులతో కిక్కిరిసిపోయింది. కోట కిటికీల గుండా సూర్యరశ్మి ప్రసరిస్తూ ప్యాలెస్ ఎంతో అందంగా కనిపిస్తున్నప్పటికీ అక్కడ ఏదో తెలియని ఉత్కంఠ నెలకొంది. రాజు తన సింహాసనంపై చాలా గంభీరంగా, అసహనంగా కూర్చున్నారు. రాణితో జరిగిన గొడవ ఆయనను ఇంకా వేధిస్తోందని, ఆయన మనసు బాలేదని అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది. ఆ కోపం సభ అంతటా ఒక రకమైన నిశ్శబ్దాన్ని నింపింది. తెనాలి రామకృష్ణుడి వినూత్న విత్తనాలు. సామ్రాజ్యంలో వరి దిగుబడిని ఎలా పెంచాలనే విషయంపై రాజదర్బారులో చర్చ జరుగుతోంది. మంత్రులు మెరుగైన నీటి పారుదల వ్యవస్థలు మరియు ఎరువుల గురించి సలహాలు ఇస్తున్నారు. కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రం ఒక వింతైన చిరునవ్వుతో నిశ్శబ్దంగా నిలబడ్డాడు. రాజు పిలవగానే రామకృష్ణుడు ఒక పళ్ళెంలో విత్తనాలను తీసుకొచ్చి ఒక సంచలన ప్రకటన చేశాడు. మహారాజా, ఈ విత్తనాలను నాటితే ప్రస్తుత దిగుబడి కంటే 3 రెట్లు ఎక్కువ పంట వస్తుంది. ఆస్థానీయుల ప్రతిచర్య. రామకృష్ణుడి మాటలను ఇతర ఆస్థానీయులు నమ్మలేదు. వారు ఎగతాళి చేస్తూ ఇలా అన్నారు, ఇవేమైనా మాయా విత్తనాలా? నీరు లేకుండానే ఇవి పెరుగుతాయా? బహుశా వీడిని ఆయన చంద్రుడి మీద నుండి తెచ్చారేమో. చివరకు రాజు కూడా దీనిపై అనుమానం వ్యక్తం చేశారు. వ్యవసాయం అనేది చాలా క్లిష్టమైనదని, దానికి ప్రత్యేకమైన నిల, ఎరువులు మరియు పురుగుల నివారణ అవసరమని ఆయన వాదించారు. ఒకవేళ ఈ మాయా విత్తనాలు విఫలమైతే రైతులు నష్టపోతారని రాజు ఆందోళన చెందారు. రామకృష్ణుడి చమత్కార సమాధానం. రామకృష్ణుడు ఏమాత్రం కంగారు పడకుండా శాంతంగా సమాధానమిచ్చాడు. తన ప్రతిపాదన విత్తనాల గురించి కాదని పరోక్షంగా సూచిస్తూ, పంట విజయం అనేది విత్తనాల మీదో, నేల మీదో ఆధారపడి ఉండదని, వాటిని నాటే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. ఆవులింత వెనుక ఉన్న రహస్యం. రామకృష్ణుడి మాటలకు సభ అంతా నిశ్శబ్దమైపోయింది.
అసలు విత్తనాలు నాటే వ్యక్తికి ఏమైందని రాజు ప్రశ్నించగా రామకృష్ణుడు ఇలా వివరించాడు. మహారాజా, విత్తనాలు నాటేటప్పుడు ఎవరైనా ఆవులిస్తే ఆ విత్తనాలు సరిగ్గా పడవు. కాని చెప్పండి ప్రభూ, ఈ లోకంలో ఆవులించని వారు ఎవరైనా ఉంటారా? శ్వాస తీసుకోవడం ఎంత సహజమో ఆవులించడం కూడా అంతే సహజం. సభికులంతా నవ్వారు. అది చూసి రాజు కూడా తెలియకుండానే ఆవులించారు. ఆ క్షణంలో ఆయనకు తన తప్పు తెలిసొచ్చింది. తాను కవిత చదువుతుంటే ఆవులించినందుకు రాణిని ఎంతగా నిందించానో గుర్తుకు తెచ్చుకుని తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపపడ్డారు. పునరుద్ధరించబడిన శాంతి. ఆ సాయంత్రం రాజు రాణి తిరుమలాంబ వద్దకు వెళ్లి తన అహంకారం వల్ల జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పారు. రాణి ఆయనను మనస్ఫూర్తిగా క్షమించి ఆయన కవితను మళ్లీ వింటానని చెప్పింది. తెనాలి రామకృష్ణుడి తెలివైన ప్లాన్ అద్భుతంగా పనిచేసింది. రాజదంపతులు రామకృష్ణుడికి ఖరీదైన బహుమతులు ఇచ్చి సత్కరించారు. అంతఃపురంలో మళ్లీ సంతోషం, నవ్వులు వెల్లివిరిశాయి.